విశాఖను కాలుష్యం కబలిస్తోందా అంటే అవుననే చెప్పాలి. గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే కాలుష్యం పెరగడంతో గాలిలో స్వచ్ఛత తగ్గుతోంది. నగరంలో ముఖ్యంగా 10 రోజులుగా కాలుష్య ప్రభావం పెరుగుతోంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఆన్లైన్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్లో నమోదైన వివరాలు పరిశీలిస్తే గాలి నాణ్యత ప్రమాణాలు ఆరోగ్యం మీద ప్రభావం చూపేలా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళికణాలు ఎంతో ప్రమాదకరమైనవి. ముక్కు ద్వారా లోపలికి వెళ్లే ధూళికణాల్లో PM2.5, PM10 అనేవి ముఖ్యమైనవి. మనిషి ప్రమేయం లేకుండా గాలి పీల్చుకునే సమయంలో ఇవి నాసిక రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులు ఇంకా రక్త ప్రవాహంలోకి చొచ్చుకుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయని నిపుణులు చెబుతున్నారు. నగరంలో కాలుష్యం పెరగడంతో PM2.5, PM10, NO2 క్రమేపీ పెరుగుతోంది. విశాఖ నగరం బౌల్ ఏరియా అంటే 3 వైపులా కొండలు, తూర్పున సముద్రం ఉంటుంది. శీతాకాలంలో గాలులు తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలు బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఇక్కడే నిలిచి ఉంటాయి. దీంతో కాలుష్య కారకాల ఇండెక్స్ పరిమితికి మించి నమోదవడం గమనార్హం. నగరంలో లక్షలాది వాహనాలు ఉన్నాయి. వాటిలో భారీ వాహనాలు, కాలం చెల్లిన వాహనాల నుంచి విడుదలయ్యే పొగ కాలుష్యం తీవ్రతను పెంచుతుంది. ఇంకా విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ధూళి, ఇతర సరుకు ఎగుమతి దిగుమతి రవాణా సమయంలో వెలువడే కాలుష్యం ప్రమాద స్థాయిలో నమోదవుతుంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు జరిమానాలు వడ్డించినా పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తమవుతుంది. పోర్టు నుంచి లారీల్లో బొగ్గు రవాణా నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి. ఒకవైపు మంచు, మరోవైపు కాలుష్యం పెరగడంతో గాలిలో నాణ్యత క్షీణించి శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. సుమారుగా 600 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన విశాఖ నగరంలో ఒక్క ఆన్లైన్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్ మాత్రమే ఉంది. నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కనీసం మరో 4 ఆన్లైన్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్లు ఏర్పాటు చేయాలని పీసీబీ అధికారులు కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు మోక్షం లేదు. ఈ కారణంగానే పలుచోట్ల మాన్యువల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్ల ద్వారా మాత్రమే కాలుష్యం, గాలి నాణ్యత నమోదవుతుంది. విశాఖ మహానగరంలో కాలుష్యం పెరిగిపోవడం ఒకవైపు జిల్లా యంత్రాంగాన్ని, మరోవైపు నగర ప్రజల్ని కలవరపరుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతుందో అన్నట్టుగా ఇటీవల విశాఖలో నమోదైన కాలుష్య గణాంకాలు చూస్తే అందరికీ ఆందోళన, కలవరపరుస్తుందని చెప్పాలి. ఒకప్పుడు పోర్టు బొగ్గు ధూళి కాలుష్యం అంటే పాత పోస్ట్ ఆఫీసు, ఫెర్రీ రోడ్డు, కోటవీధి వంటి ప్రాంతాలకే పరిమితం అయ్యేది. క్రమక్రమేణా ఈ గాలి ధూళి కాలుష్యం విశాఖ మహానగరం అంతా విస్తరిస్తుంది అన్నట్టుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న ఆన్లైన్ ఎయిర్ క్వాలిటీ మిషన్ ఒకటే ఉంది. మరో 4 మిషన్లు కావాలని విశాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. విశాఖలో గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, ధూళి కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలు పెరిగిపోతున్నాయని ఇక్కడ నమోదవుతున్న గణాంకాలు తెలుపుతున్నాయి. విశాఖ నగరంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల నుంచి వలసలు అధికంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్న జనాభాతో పాటే వాహనాలు కూడా పెరుగుతున్నాయి. వేల నుంచి లక్షలాది సంఖ్యలోకి వెళ్ళిపోయాయి. ఈ పెరుగుతున్న వాహనాల వల్ల వచ్చే కాలుష్యం కూడా విశాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పాలి. ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో కాలుష్యం అంశం చర్చకు వచ్చినప్పుడు కాలుష్య నియంత్రణకు శాస్త్రీయమైన నివారణ చర్యలు చేపట్టడం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.